అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుండి ఉన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం నుండి ప్రారంభం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలెనని తండ్రి అభీష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావమును కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఈ భాగంలో పౌలు గారు దేవుడు మనల్ని తనతో ఏ విధంగా సమాధానపరుచుకున్నాడో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన ఏం చేస్తున్నారు? ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. మనం ఈ కొలసీలకు రాసిన పత్రిక గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు పౌలు గారు కొలసీ సంఘంలోని విశ్వాసుల్ని ఉద్దేశించి ఈ పత్రిక రాసినట్లుగా నేను మీకు తెలియజేశాను. వారు యేసు ప్రభునందలి విశ్వాసంలో దినదినము అభివృద్ధి చెందేటువంటి వారుగా, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి తప్పుడు బోధను వారు ఎదిరించి ధైర్యంగా ప్రభువులో వాళ్ళు కొనసాగాలి, విశ్వాసంలో స్థిరముగా వారు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఈ ఉత్తరాన్ని వాళ్ళతో పంచుకుంటా ఉండడాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే ఆయన ఈ పత్రిక రాస్తున్నప్పుడు మనం చదివినటువంటి భాగంలో విశ్వాసుల్ని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ కూడా దేవుడు తనతో ఏ విధంగా సమాధానపరిచినటువంటి వాడుగా ఉన్నాడో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచక ముందు మన స్థితి ఏ విధంగా ఉందో, ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని ఆయన తనతో ఏ విధంగా సమాధానపరుచుకున్నాడో ఆ సంగతిని ఆయన తెలియజేస్తున్నట్లుగా గమనిస్తుంటున్నాం. 19వ వచనంలో మనం చూసాం, ఒకటి సంధి చేసి అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు. అట్లా 20వ వచనంలో సమాధానపరచుకునవలనని అని, అట్లా 22వ వచనంలో కూడా మిమ్మును సమాధానపరచను. సో ఈ 2 లేదా 3 వచనాల్లో 3 టైమ్స్ యొక్క సమాధానాన్ని గురించి, దేవుడు మనల్ని తనతో ఏ విధంగా సమాధానపరుచుకున్నాడో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. రీకన్సిలియేషన్ అంట, దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవడం గురించినటువంటి విషయాలు ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే మనము దేవునితో సమాధానపడడం అన్నటువంటిది కాదు, కానీ దేవుడే తాను చొరవ తీసుకొని మనల్ని తనతో ఆయన సమాధానపరచడం కొరకై ఆయన చేస్తున్నటువంటి పనిని గురించి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. 20వ వచనంలో మనం చదువుతున్నాము, ఆయన 21వ వచనంలో గత కాలమందు మీరు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావమును కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా ఆయన తనతో సమాధానపరుచుకున్నాడు అన్న సంగతిని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అట్లా 20వ వచనంలో సమాధానం యొక్క పరిధి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత వరకు ఆయన సమాధానాన్ని కలుగజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఆయన పరలోకమందున్నవి కానీ భూలోకమందున్నవైనను ఆయన వాటన్నిటినీ తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి యొక్క అభిష్టమాయను. ఇక్కడ సృష్టిని కూడా దేవుడు తనతో సమాధానపరుచుకోవడం కొరకు ఆయన ఏర్పాటు చేశాడన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. మనము దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము ద్వారా ఈ సృష్టి అంతా కూడా దేవుని యొక్క శిక్షకి, ఉగ్రతకి లోనైంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి సృష్టి కూడా అది విడుదల కొరకై అది వేచి ఉంది అన్న సంగతిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో పౌలు గారు ఇదే విషయాలు ఆయన మాట్లాడడాన్ని మనం చూస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 22వ వచనం మనం గమనించినట్లయితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా
మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. కాబట్టి ఇక్కడ సృష్టి కూడా విడుదల కొరకై, సృష్టి శాపానికి లోనైనటువంటిదిగా, భూమి అంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకి లోనైనటువంటిదిగా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఆ స్థితిలో ఉన్నటువంటి ఈ సృష్టి అంతా కూడా తన యొక్క విడుదల కొరకై ఎదురు చూస్తూ ఉంది, వేచి ఉంది. దేవునితో సమాధానం, అంటే దేవుడు సృష్టిని కూడా తనతో సమాధానపరచుకోవడం కొరకై ఆయన ఏర్పాటు చేశాడన్నటువంటి విషయాన్ని గురించి మనం గమనిస్తున్నాము. అట్లే మానవుల్ని కూడా తనతో సమాధానపరచుకోవడం కొరకై దేవుడు ఏర్పాటు చేశాడన్న సంగతిని కూడా మనం గమనిస్తుంటున్నాం. అది 21వ వచనంలో మనం చూస్తాం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావమును కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా దేవుడు తనతో సమాధానపరచుకోవడానికి ఆయన ఏర్పాటు చేశాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. మానవులు ఎవరు కూడా దేవుని వెతికినటువంటి వారుగా లేరు, దేవునితో సమాధానంగా ఉండడం కొరకు ప్రయత్నం చేసినటువంటి వారుగా లేరు. అంతకు మించి మరింతగా దేవుని మీద కోపాన్ని ప్రదర్శించేవారుగా, దేవునిని అసహ్యించుకునేటువంటి వాళ్ళుగా మానవులు ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే దేవుణ్ణి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అని అన్నప్పుడు దేవునికి మనం రెస్పాన్సిబుల్ అయి ఉన్నాం, దేవునికి మనం లెక్క అప్పగించవలసినటువంటి వారుగా ఉన్నాము అన్న సంగతిని అనేక మంది అంగీకరించడానికి ఇష్టపడనటువంటి వారుగా, తమకు తోచినట్లుగా ప్రవర్తించడానికి, తమ ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడానికి మానవులందరూ ఇష్టపడేవారుగా ఉంటారే తప్ప, నువ్వు ఇది చేయొద్దు, ఇది సరైనటువంటిది కాదు అని ఎవరైనా చెప్తే దాన్ని వ్యతిరేకించేవారుగా, దాన్ని అసహించుకునేటువంటి వారుగా మానవులందరూ కూడా ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి దేవునికి బాధ్యతగా ఉండడం ఇష్టం లేనటువంటి మానవులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు అంటే, దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావమును కలవారైనారు. ఎవరి మీద విరోధ భావం? దేవుని మీద విరోధ భావం. దేవుడు చెప్పే ఆజ్ఞలకు లోబడకుండా ఉండడం కొరకైనటువంటి విరోధ భావం. సో దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడం కొరకైనటువంటి విరోధ భావం. అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మీరు పాపములో ఉన్నారు, మీరు చెడుతనంలో ఉన్నారు, మీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది మీరు దేవుని అనుసరించేవారుగా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది మానవులకు ఇష్టం లేనటువంటిదిగా, దాన్ని బట్టి దేవుని వ్యతిరేకించేటువంటి వారుగా, లేదా దేవుని మీద ఈ యొక్క విరోధమైనటువంటి భావము కలిగినటువంటి వారుగా మానవులు అందరూ ఉన్నారన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి పాపం యొక్క స్వభావాన్ని బట్టి, మనలో ఉన్న పాపం యొక్క నేచర్ని బట్టి మానవులు ఎవరు కూడా దేవుణ్ణి యాక్సెప్ట్ చేసేవారుగా, దేవుని యొక్క మార్గాల్లో నడవడం కొరకు ఇష్టపడేటువంటి వారుగా ఎవ్వరూ లేరన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. కొలసీ సంఘంలోని విశ్వాసుల్ని ఉద్దేశించి పౌలు గారు అదే విషయాలు తెలియజేస్తున్నారు. మీరు యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచక ముందు మీరు దేవునికి దూరస్తులను, మీ మనసులో విరోధ భావమును కలిగిన వారై ఉన్నారు. అయితే దేవుడు మిమ్మల్ని తనతో సమాధానపరుచుకున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ఏ విధంగా అంటే వాట్ ఆర్ ద మీన్స్? దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవడం కొరకైనటువంటి మీన్స్ ఏంటి, ఆ యొక్క మార్గం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే, అంటే దేవుడు మనల్ని ఊరికే మీరు నిర్దోషులు, ఊరికే మీ పాపములు క్షమించబడినాయని ఆయన చెప్పడం లేదు. అయితే మనం చేసిన పాపములకి, దేవుని యొక్క ఉగ్రతకి మనం పాత్రులమై ఉన్నటువంటి వారమైనటువంటి మనల్ని, ఆ పాపమునకి పరిహారాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అది 19వ వచనంలోను మరియు 22వ వచనంలోను ఈ విషయాలు రాయబడి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవడం కొరకై తన కుమారుడైన యేసు ప్రభువారి యొక్క రక్తము చేత ఆయన మనల్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. అదేవిధంగా 22వ వచనంలో కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. కాబట్టి దేవుడు మనల్ని తనతో సమాధానపరచడం కొరకై ఆయన యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా, ఆయన శరీరము బలిగా అర్పణగా అర్పించబడడం ద్వారా యేసు ప్రభువారిని బట్టి దేవుడు మానవుల్ని
తనతో సమాధానపరుచుకోవడానికి ఆయన ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమందరం కూడా, మానవులందరూ కూడా దేవునికి శత్రువులుగా ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోవడం ద్వారా శిక్షకు లోనైనటువంటి వారుగా మనం ఉన్నాం. మన యొక్క దుష్టత్వాన్ని బట్టి, మన యొక్క అపవిత్రతను బట్టి, పాపమును బట్టి మానవులందరూ కూడా దేవుని యొక్క శిక్ష కింద ఉన్నారు, దేవునితో అసమాధానాన్ని కలిగి ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనిస్తాము. అయితే యేసు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా, తన శరీరమందు తాను శిక్ష అనుభవించడం ద్వారా, తన పరిశుద్ధమైన రక్తాన్ని యేసు ప్రభువారు శిలువలో కార్చడం ద్వారా, ఆ యొక్క మీన్స్ని బట్టి, ఆ యొక్క యేసు ప్రభువారిని బట్టి ఆయన ద్వారా మానవుల్ని దేవుడు తనతో సమాధానపరచుకోవడం కొరకై ఆయన ఏర్పాటు చేశాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఆ రోజుల్లో ఉన్నటువంటి కొంత ఆ యొక్క బోధ ఏంటంటే, యేసు ప్రభువారు మానవుడుగా ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని వారు అంగీకరించేటువంటి వారుగా లేరు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు, ఆయన తన శరీరమందు శిక్ష అనుభవించారు, తన పరిశుద్ధమైన రక్తం అంతా కూడా యేసు ప్రభువారు మనల్ని సమాధానపరచడం కొరకై, మనల్ని దేవునితో సమాధానపరచడం కొరకై ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ఆయన దేహమందు శిక్ష ఆయన అనుభవించారన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేయడాన్ని మనం గమనిస్తున్నాము. అయితే 23వ వచనంలో మనం గమనించినట్లయితే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. అయితే ఇక్కడ ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, మనము ఈ యొక్క సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు మనం నిలిచి ఉండినట్లయితే ఈ యొక్క సమాధానాన్ని మనం కలిగేవారుగా ఉంటాము అనేటువంటి భావన మనకు తెలియజేస్తుంది. అంటే మనము ప్రయత్నం చేయడం ద్వారా, మన సొంత క్రియల ద్వారా మనము రక్షణ పొందడానికి మనం ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని ఈ వచనం తెలియజేయడం లేదు. కానీ దేవుని యొక్క కృప ద్వారా ఉచితముగా రక్షణ పొందినటువంటి మనము దానికి ప్రతిఫలంగా మనము ఆ యొక్క రక్షణ పొందామనడానికి ఫలం కనబడాలి. అంటే యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచాము, దానికి తగినటువంటి ప్రవర్తన మన జీవితంలో మనం కలిగి జీవించాలి అన్న విషయాన్ని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సువార్త అనేటువంటిది మనకు బయలుపరచబడినప్పుడు మనం యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా రక్షణ పొందాము. అయితే రక్షణ పొందినటువంటి మనము దాన్ని ఆ యొక్క కార్యం మన జీవితంలో జరిగింది అనడానికి రుజువు ఏంటి అంటే, మన జీవితంలో ఆ యొక్క ఫ్రూట్ అనేటువంటిది కనబడేటువంటిదిగా ఉండాలి. ప్రేమ చూపే విషయంలో అయితేనేమి, క్షమించడం విషయంలో అయితేనేమి, విశ్వాసమందు దినదినము అభివృద్ధి చెందే విషయంలో మనము ప్రయాసపడవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు తానే చొరవ తీసుకొని మనల్ని ఆయన తనతో సమాధానపరుచుకున్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే ఆయన ఊరికే మనల్ని నిర్దోషి అని ఆయన డిక్లేర్ చేయడం లేదు. కానీ యేసు ప్రభువారిని బట్టి, యేసు ప్రభువారు మన నిమిత్తమై శిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తము ద్వారా ఆయన మన నిమిత్తమై తన శరీరమందు పొందిన గాయములు, అవమానము, వేదన, వీటన్నిటిని బట్టి యేసు ప్రభువారు మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడన్నటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. 24వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరము కొరకు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు మనకు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, పౌలు గారు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని ద్వేషించేవాడుగా, వారి ఎడల విపరీతమైనటువంటి పగ ద్వేషము కలిగినటువంటి వారుగా, అనేకుల్ని హింసించి అనేకుల ఇళ్లలోకి చొరబడి వారిని బయటికి లాగి వారిని చెరసాలకు అప్పగించినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఆ యొక్క పని నిమిత్తమైన దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆయన తనను తాను
పౌలు గారికి ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అయితే పౌలు గారు తనని ప్రత్యేకపరుచుకున్నప్పుడు మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో 9వ అధ్యాయంలో చదివినట్లయితే ఒక ప్రత్యేక పని కొరకు ఆయనని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు అననీయ ద్వారా పౌలు గారికి తెలియజేస్తున్నటువంటి మాట అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదునని అననీయతో చెప్పెను. యేసు ప్రభువారు అననీయతో ఈ పౌలు గారి గురించి, ఆయన పొందబోతున్న శ్రమలను గురించి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అంటే యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారి యొక్క పరిచర్యకు పిలువబడినటువంటి పౌలు గారు ప్రభు కొరకు శ్రమను అనుభవించడానికి, హింసలు పొందడం కొరకే దేవుడు ఆయనని ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అదే విషయాన్ని పౌలు గారు కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘం కొరకు, ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదవైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాము. పౌలు గారి జీవితాన్ని అంతటినీ మనం స్టడీ చేసినట్లయితే అనేక హింసలని, అనేక శ్రమలని పౌలు గారు ఎదుర్కొన్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రభు యొక్క సువార్తని ఆయా ప్రాంతాల్లో ప్రకటిస్తున్నప్పుడు ఆయన వెళ్ళిన అన్ని ప్రదేశాల్లో కూడా ఆయన శ్రమ పెట్టబడినటువంటి వాడుగా, అవమానపరచబడినటువంటి వాడుగా, రాళ్లతో కొట్టబడినటువంటి వాడుగా, బెత్తముతో ఆయనని 39 సార్లు కొట్టినారు అన్న విషయాన్ని కూడా పౌలు గారు తెలియజేశారు. ఎంతో శ్రమని పౌలు గారు ఓర్చినటువంటి వాడుగా, ప్రభు నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై వీటన్నిటిని అనుభవించినటువంటి వాడుగా ఆయన ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఎన్ని శ్రమలను అనుభవించాడో ఒక వివరంగా అక్కడ ఆయన తెలియజేయడాన్ని మనం గమనిస్తాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వచనం నుండి, యూదుల చేత 23వ వచనం నుండి చదువుతాను. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి కంటే తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనముల వలననైన ఆపదలలోను, ఈ విధంగా పౌలు గారు ఎన్నో అవమానాల్ని, శ్రమల్ని ఎదుర్కొన్నటువంటి వాడుగా, ప్రభు యొక్క రాజ్యం నిమిత్తమై, ప్రభు యొక్క సేవకుడుగా తను పిలువబడినటువంటి కారణంగా ఇన్ని శ్రమలకి పౌలు గారు లోనైనటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. కొలసి పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఉద్దేశించి ఈయన ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఈయన చెరసాలలో, రోమన్ చెరసాలలో ఉన్నాడు, హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. ఆయన చెప్తున్నారు, నేను ఇక్కడ మీ నిమిత్తమై శ్రమను అనుభవిస్తుంటున్నాను, అయితే ప్రభు నిమిత్తమై నేను ఈ శ్రమను అనుభవిస్తున్నాను. అయితే యేసు ప్రభు వారు పొందినటువంటి శ్రమల్ని, రక్షణ కొరకైనటువంటి శ్రమల్ని ఈయన అనుభవిస్తున్నాడని తాను చెప్పడం లేదు. ఎందుకంటే మన రక్షణ కొరకైనటువంటి శ్రమలు యేసు ప్రభు వారు పరిపూర్ణముగా అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనము అనుభవించాల్సినటువంటిది ఏమీ లేదు. కాకపోతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి మనము యుద్ధ రంగంలో ఉన్నాము. అనేక రకాలైన శత్రువులు మన చుట్టూ మనల్ని చుట్టి ఉన్నారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అంటే క్రీస్తు యొక్క సంఘము ఏదైతే ఉందో, యేసు ప్రభు వారు సంఘానికి శిరస్సై ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సంఘము యేసు ప్రభు వారి యొక్క శరీరమై ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభు వారిని టార్గెట్ చేస్తున్నప్పుడు వీరు ఆ యొక్క పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నటువంటి యేసు ప్రభు వారిని వారు ఏమి చేయలేరు. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటిది ఎవరు? సంఘము. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వాళ్ళు శ్రమ పెట్టడానికి, ఇబ్బందులకు లోను చేయడానికి అందుబాటులో ఉన్నారు. కాబట్టి సంఘం మీద
హింస పెట్టడానికి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని శ్రమకి లోను చేయడానికి ఈ యొక్క అపవాది అయితేనేమి, అపవాది చేత ప్రేరేపింపబడినటువంటి వారు ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉంటారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. కాబట్టి యేసు ప్రభు వారి పరిచర్య కొరకు పిలువబడినటువంటి వారందరూ కూడా, లేదా యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా శ్రమ గుండా వెళ్ళవలసినటువంటి వారుగానే ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే వీటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అయితే వీటన్నిటిని ఎదుర్కొని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకెంతో వివరంగా తెలియజేస్తుంది. 25-26 వచనాలు గమనించినట్లయితే, దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. ఇక్కడ గృహ నిర్వాహకత్వము అనే మాట వ్రాయబడి ఉన్నట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, లేదా యేసు ప్రభు వారి పరిచర్య కొరకు పిలువబడినటువంటి వారు, అది గృహ నిర్వాహకత్వము వారికి అనుగ్రహించబడిందన్న విషయాన్ని గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నారు. సంఘాన్ని అభివృద్ధి పరచడం కొరకై, సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించి వారిని బలపరచడం కొరకైనటువంటి ఈ గృహ నిర్వాహకత్వము, స్టీవర్డ్షిప్ అనేటువంటిది మనకు అనుగ్రహించబడినటువంటిది అని ఆయన తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. అయితే ఇక్కడ ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మము. ఇక్కడ 27వ వచనంలో కూడా అదే విషయాన్ని ఆయన మాట్లాడతారు. మర్మము అనేటువంటి మాట, మర్మము అని అన్నప్పుడు ముస్టీరియాన్, మిస్టరీ అనేటువంటి మాట, గ్రీక్లో ముస్టీరియాన్ అని చెప్పబడేటువంటి ఈ యొక్క విషయం గురించి, మర్మం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అది ఇప్పుడు మర్మముగా లేదు. పాత నిబంధన కాలంలో మర్మముగా ఉన్నటువంటి ఆ సంగతిని నూతన నిబంధనలో దేవుడు మనకు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి భక్తులకి యేసు ప్రభు వారి సంబంధమైనటువంటి విషయం, లేదా సంఘము అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది నూతన నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి ఇది బయలుపరచబడినటువంటి సంగతి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు అది మర్మము కాదు. ఇంతకుముందు మర్మముగా ఉన్నటువంటి సంగతిని దేవుడు మనకు బయలుపరిచి ఉన్నాడు అన్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ సంఘముగా చేయబడ్డారు. యేసు ప్రభు వారి యొక్క శరీరముగా మార్పు చేయబడుతున్నారు. ఈ యొక్క సంఘాన్ని గురించినటువంటి మర్మము అది పాత నిబంధనలో మర్మముగా ఉంది. దాన్ని యేసు ప్రభు వారి లోకానికి రావడంతోనే ఆయన దాన్ని రివీల్ చేసినటువంటి వారుగా ఈ రోజుల్లో అది బయలుపరచబడినటువంటి సత్యము అయ్యింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము ఇక్కడ చదువుతున్నటువంటి భాగము దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్నటువంటి మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. సంఘము, చర్చ్ అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడన్నటువంటి సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును బయలుపరచెను. మర్మముగా ఉన్నటువంటి సంగతిని దేవుడు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి ఈ సంఘము అనేటువంటి కాన్సెప్ట్ దేవుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి అది మర్మముగా ఉండినటువంటిది. కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు యేసు ప్రభు వారు దాన్ని బయలుపరిచినటువంటి వాడుగా, దాన్ని డిస్క్లోజ్ చేసినటువంటి వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఏకము చేయాలా అనేటువంటిది దేవుని ఉద్దేశంగా ఉంది. ఇదే సంగతిని గురించి పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన కొంత వివరంగా అక్కడ తెలియజేయడాన్ని మనం గమనిస్తుంటున్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ మనం గమనించినట్లయితే 6వ వచనాన్ని మనం గమనిస్తాం. 5-6 వచనాలు మనం చూసినట్లయితే, ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును
ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమున యందు మనుషులకు బయలుపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు అనునదియే. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులంతా కూడా, యూదులంతా కూడా అన్యజనుల గురించినటువంటి ఆ గ్రహింపు వారికి లేదు. అన్యజనులు దేవుని యొక్క ఆ మార్గంలోకి వస్తారు అనేటువంటి కాన్సెప్ట్ యూదులకు లేదు. అందుకే మనము ఆ యొక్క టాబర్నకల్ చూసినప్పుడు, లేదంటే యెరూషలేములో కట్టబడి ఉన్న సొలొమోను యొక్క మందిరాన్ని మనము గమనించినప్పటికీ యూదులకి సపరేట్గా ఒక కోర్టు ఉన్నట్లుగా మనం చూస్తాం. అన్యజనులు వెళ్ళడానికి ఒక సపరేట్ కోర్టు అక్కడ అరేంజ్ చేయబడినట్లుగా మనం గమనిస్తాం. అన్యజనులైనటువంటి వారు యూదులకి కేటాయించినటువంటి ఆ యొక్క ఏరియాలోకి, కోర్టులోకి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ వీరు అన్యజనులైనటువంటి వారు యూదులు వెళ్ళేటువంటి ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వెళ్ళినట్లయితే వారు మరణానికి లోనయ్యేటువంటి వారుగా ఉన్నారన్న విషయాన్ని మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. అయితే నూతన నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు వారి యొక్క బలియాగం ద్వారా యూదులకి ఏ ప్రివిలేజెస్ అయితే ఉన్నాయో, అంటే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా యూదులు ఏ ఆధిక్యతకు పాత్రులు అవుతున్నారో, అన్యజనులైనటువంటి వారు యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు అదే ప్రివిలేజెస్కి వారు పాత్రులు అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాలి. అదే దేవుని యొక్క ప్రణాళిక. న్యూ టెస్టిమెంట్లో రివీల్ చేయబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మర్మము అయి ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. పాత నిబంధనలో భక్తులకి అది మర్మము, కానీ ఇప్పుడు మనకి అది స్పష్టంగా వివరించబడింది. ఇప్పుడు యూదులని అన్యజనులని భేదము లేదు. యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన యూదులకి ఏ ప్రివిలేజెస్ అయితే ఉన్నాయో, యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచిన అన్యజనులు కూడా సమానమైనటువంటి ప్రివిలేజెస్ కలిగిన వారుగా, సమానమైనటువంటి పాప క్షమాపణ కలిగినటువంటి వారుగా, నిత్య జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారన్న సంగతిని మనం గమనిస్తుంటున్నాము. అదే మనము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చదివాము. ఆ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారు అనేటువంటిది. ఇది దేవుడు బయలుపరిచినటువంటి మర్మముగా, అన్యజనులకి దేవుడిచ్చినటువంటి ప్రివిలేజ్గా ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అంటే ఇప్పుడు యూదులని అన్యజనులని తారతమ్యం లేదు, అందరూ దేవుని దృష్టిలో సమానముగా చేయబడ్డారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంది. దాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఆయన బయలుపరిచినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సువార్తని, ఆ మర్మాన్ని తెలియజేయడానికి పౌలు గారు పరిచారకుడుగా ఆయన పిలువబడి అనేక శ్రమల్ని, అవమానాల్ని పొందుతున్నప్పటికీ ఈ యొక్క గొప్పదైనటువంటి, ఉన్నతమైనటువంటి సువార్త పరిచర్య కొరకై ఆయన ముందుకు సాగుతున్నటువంటి వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గమనిస్తుంటున్నాము. అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా పౌలు గారు మనం గమనిస్తే ఆయన సంతోషపడేటువంటి వాడుగా, శ్రమలలో కూడా మనం 24వ వచనంలో చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, ఆయన ఈ యొక్క శ్రమలు ఈ తాత్కాలికమైనటువంటి అన్న సంగతిని గ్రహించిన వాడుగా ప్రభునందు తాను ఆయన జాయ్ఫుల్గా, లేకపోతే ఆయన సంతోషిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. అట్లే 27వ వచనంలో కూడా అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యి ఉన్నాడన్నటువంటి సంగతిని ఎరిగినటువంటి వాడుగా ఈ పౌలు ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికని అర్థం చేసుకుని ఆయన సంతోషిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడన్న విషయాన్ని మనం గమనిస్తుంటున్నాము. 28వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని పరిచర్యకు పిలువబడినటువంటి పౌలు గారు ఆయన 3 సంగతులు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. ఒకటి, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరి విషయంలో ఆయన చేస్తున్నటువంటి 3 విషయాలు. ఒకటి, ఆయన బుద్ధి చెప్పేటువంటి వాడుగా ఉన్నాడు. రెండోది, ఆయన బోధిస్తూ ఉన్నటువంటి వాడుగా
ప్రకటించుతూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఈ పత్రిక పౌలు రాస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పడం అంటే దేవుని యొక్క మార్గాల నుండి పక్కకు తొలగి ప్రవర్తిస్తున్నప్పుడు, అబద్ధ బోధకుల వైపు వాళ్ళు మరలి వెళ్ళినప్పుడు వాళ్ళని సరి చేస్తూ, వారిని గద్దిస్తూ వారికి ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుని పరిచర్యకు పిలువబడినటువంటి వారందరూ కూడా కేవలము దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా మాత్రమే కాకుండా, ప్రజలు దేవుని యొక్క మార్గాలు విడిచి ప్రవర్తిస్తున్నప్పుడు వారిని సరిచేసేటువంటి, వారికి బుద్ధి చెప్పి వారిని క్రమమైనటువంటి మార్గంలోకి నడిపించవలసినటువంటి బాధ్యత దేవుని సేవకులకు ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. రెండోది బోధించటం, టీచింగ్. ఈ టీచింగ్ చేయడం అనేటువంటిది దేవుని సత్య సంబంధమైనటువంటి విషయాల గురించినటువంటి బోధ ప్రతి విశ్వాసికి సంఘములో అవసరం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కేవలము ప్రకటించడం అన్నటువంటిది కాదు, కానీ టీచింగ్ అనేటువంటిది మనము అందరికీ నేర్పించవలసినటువంటి బాధ్యత బోధకులందరి మీద ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. కేవలం వాళ్ళని ఖండించడము, కేవలము వారికి ప్రకటించడం అనేటువంటిది మాత్రమే కాకుండా, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చెప్పడం అనేటువంటిది మాత్రమే కాకుండా, దేవుడు బయలుపరిచినటువంటి సత్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల గురించిన అవగాహన కలగజేయడంలో, టీచ్ చేయడంలో, వారికి నేర్పించవలసినటువంటి బాధ్యత బోధకులకు ఉంది అన్న సంగతిని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మూడో విషయం ప్రకటించడం అనేటువంటిది. ఆ తర్వాత అంటే సంఘములోని విశ్వాసులకి ప్రకటించడం అన్నటువంటిది ఒకటైతే, ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా ఉన్నటువంటి వారికి సువార్త ప్రకటించడం ద్వారా వారు ప్రభువుని తెలుసుకోవడం కొరకు ప్రయాసపడడం అనేటువంటిది కూడా ఉంది అన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారుగా ఉన్నాం. చివరిగా 29వ వచనంలో, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఈ పనులన్నిటి కొరకై ప్రభు పరిచర్య కొరకు పిలువబడినటువంటి వాడుగా, ఈ ప్రివిలేజ్ని అనుభవిస్తున్నటువంటి వాడుగా పౌలు గారు చేస్తున్నటువంటి పని, ఆయన పోరాడుచు ప్రయాసపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. పౌలు గారి యొక్క పరిచర్య అంతా కూడా మనం గమనించినట్లయితే, ఆయన రాసినటువంటి పత్రికలు చదివినప్పుడు కానీ, అపోస్తలుల కార్యముల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఆయన యొక్క పరిచర్య వివరములన్నీ చదివితే కూడా పౌలు గారు ఎంత శ్రమ, ప్రభువు యొక్క రాజ్య విస్తరణ కొరకై ఆయన ఎంత పోరాటం చేసినటువంటి వాడుగా ఉన్నాడో మనం గమనిస్తాం. ఇక్కడ పోరాటము లేదా ప్రయాసము అనేటువంటి మాటలు అథ్లెట్స్ వాళ్ళు ఎంత అంటే విజయాన్ని సాధించడం కొరకై ఎంత వాళ్ళు ప్రయాస పడతారో ఆ యొక్క టర్మ్స్ని ఇక్కడ యూజ్ చేసినట్లుగా మనం గమనిస్తాం. అంటే గెలవడం కొరకైనటువంటి పోరాటం, ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పోరాటం గురించినటువంటి మాటలు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క పరిచర్యలో మనము ప్రయాస పడవలసినటువంటి వారుగా, ఆయన పరిచర్య కొరకై మనము ఎంతో టైం తీసుకొని మనం ఎంతో ప్రయాసపడి ప్రయత్నం చేయవలసినటువంటి వారుగా ఉన్నామన్నటువంటి విషయాన్ని, రెండు విషయాలు మనం చూస్తాం. సంఘంలోని విశ్వాసులని బలపరచడం కొరకై దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల్ని, టాలెంట్స్ని ఉపయోగించడంలో మనం ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలన్నటువంటిది మొదటిదైతే, ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా ఉన్న వారికి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడం కొరకై మనం ఎంతగానో ప్రయాసపడవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని కూడా మనం గమనిస్తాము. అయితే ఆయన తన సొంత శక్తి చేత ఇవన్నీ ఆయన చేయలేడు, కానీ ఆయన చెప్తున్న మాట, అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి. మనము మన సొంత శక్తి వలన, మన అనుభవాల వలన మనం యొక్క ప్రభు యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్ళలేము, కానీ దేవుడు మనల్ని బలపరచడం ద్వారా, దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తున్నటువంటి వారుగా, దేవుని యొక్క కృప వలన, ఆయన శక్తి వలన మనము ప్రభు యొక్క పరిచర్యలో మనం ముందుకు వెళ్ళేటువంటి వారుగా ఉంటాము. కాబట్టి ఆయన మనకు అనుగ్రహించేటువంటి నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నానని ఆయన పౌలు గారు తన పరిచర్య గురించి ఈ కొలసీ సంఘంలోని విశ్వాసులతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి దేవుడు మనల్ని తనతో సమాధానపరచుకోవడం కొరకై యేసు ప్రభు వారి యొక్క బలి ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుకి మనం కృతజ్ఞత చెల్లించవలసినటువంటి వారుగా ఉన్నాం. ప్రభు యొక్క పరిచర్యకు పిలువబడినటువంటి వారుగా
దేవుని మర్మమై ఉన్నటువంటి క్రీస్తు యేసు ప్రభువారు బయలుపరచబడ్డాడు. ఓ పాత నిబంధనలోని భక్తులకి సంఘము అనేటువంటి విషయము, ఆ తర్వాత యేసు ప్రభువారు మర్మముగా ఉన్నారు. కానీ నూతన నిబంధనలో దేవుడు మనకు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ బయలుపరచబడినటువంటి సత్యము అనేకులకి తెలియజేయడం కొరకు విశ్వాసులకి ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తూ వారిని బలపరచవలసినటువంటి బాధ్యత ప్రభు తన పరిచర్య కొరకు పిలిచిన వారందరికీ ఉందన్న సంగతిని పౌలు గారు ఇక్కడ దేవుని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాము. కాబట్టి ప్రభు పరిచర్యకు పిలువబడిన వారు మాత్రమే కాకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరి బాధ్యత కూడా మనకు సంఘములోని విశ్వాసులని బలపరచవలసిన బాధ్యత. ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో వారి విషయంలో మనం ప్రార్థన చేస్తూ ప్రయాసపడి వారిని ప్రభు యొక్క మార్గంలోకి తీసుకొని రావడం కొరకై మనం ప్రయాసపడవలసినటువంటి వారుగా ఉన్నామన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు ఎంతో వివరంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఇంకా ఎంతమంది యేసు ప్రభు అనుగ్రహించే కృపకి మీరు పాత్రులుగా ఇంకా చేయబడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని తనతో సమాధానపరచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క శిక్షకు మీరు గురి కాకుండా నరకానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా యేసు ప్రభువారు సిలువలో బలి అయ్యారు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు చేసిన ప్రతి పాపం పరిహరించబడుతుంది. మీరు నిత్య జీవానికి ప్రభుతో కూడా నిత్యము జీవించేటువంటి కృపకు పాత్రులుగా అవుతారు. ప్రభువా నన్ను క్షమించు, నా ప్రతి పాపాన్ని క్షమించు, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, ప్రభువా నన్ను దయతో అంగీకరించు అని మీరు చిన్న ప్రార్థన చేసినట్లయితే యేసు ప్రభువారు మీరు చేసిన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మీకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆ విధంగా చేయడం కొరకైన దేవుని కృప ఆయన మీకు అనుగ్రహించునుగాక.